పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియులారా, పునీత అంతోని వారు ఎక్కడైనా పరిశుద్ధ దివ్య బలి పూజను అర్పించిన, ఎక్కడైనా మహాకూటములను ఏర్పరిచిన ఆయనను చూచుటకు, ఆయన యొక్క దీవెనలను పొందుటకు ప్రజలు తండోపతండాలుగా వెళ్ళేవారట. వారు క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా ఆయనను చూచుటకు తండోపతండాలుగా వెళ్ళేవారట. అటువంటి సందర్భంలో ఒక ఊరికి అంతోని వారు వస్తున్నారని తెలుసుకున్నటువంటి ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, ఆమె తమ యొక్క పనులను పక్కన పెట్టేసి మంచిగా తయారయ్యి అడావిడిగా ఆయన యొక్క బోధనలను వినుటకు బయలుదేరుతుందన్నమాట. బయలుదేరితే ఆ మధ్యలో ఏం జరిగిద్దంటే, ఒక బురదలో ఆమె పడిపోతుంది. బురదలో పడిపోయినటువంటి ఆ స్త్రీ ఏమనుకుంటుందంటే, అరే, ఈరోజు కూడా నేను పునీత అంతోని వారి యొక్క వాక్యమును వినలేమోనే, ఎలా చేయాలి అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఆ బురదలో నుంచి అక్కడ సైడ్ బై వెళ్తున్నటువంటి వారు ఏం చేస్తారంటే, ఆమెను పైకి లేపటం మొదలు పెడతారనమాట. ఆమె బురదలో పడిపోయింది. ఆమెను ఆ విధంగా పైకి లేపుతూ ఉండగా ఆ బురద కనపడదనమాట. చూడండి ఎంత అద్భుతమో, చూడండి ఎంత అద్భుత శక్తిని పునీత అంతోని వారు కలిగి ఉన్నారు. ఈమె బురదలో పడిపోవటం ఏమిటి, అంతోని వారిని చూడాలనుకున్నటువంటి ఆ యొక్క ఆశ, ఆతృత ఈమెలో ఉండటం ఏమిటి, ఆ ఒంటిపై ఉన్నటువంటి ఆ యొక్క బురద లేకుండా పోవటం ఏమిటి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనలో నిజముగా అద్భుతాలు జరుగుతాయా అంటే జరుగుతాయి. అదేవిధంగా అంతోని వారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి ఏం జరుగుతుందంటే, పైనుంచి కింద పడడం వలన పుర్రె పగిలిపోతుంది అన్నమాట. మరణావస్థలో ఉంటారు. అటువంటి సందర్భంలో ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే, ఈ యొక్క అబ్బాయిని తీసుకెళ్ళి అంతోని వారి కోసం ఏర్పరిచినటువంటి ఆ యొక్క పీఠంపై ఆ తలను ఉంచి ప్రార్థన చేస్తారనమాట. పునీత అంతోని వారా, ఈ బిడ్డను కాపాడండి అని చెప్పేసి వెమ్మటే ఆ బిడ్డ తన యొక్క ఆరోగ్యమును పొందుకుంటాడు. చూడండి, ఒక అద్భుతం పునీత అంతోని వారు ఉన్నప్పుడు జరిగితే, మరొక అద్భుతం పునీత అంతోని వారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతం జరిగింది. అందుకే మనందరం కూడా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటే, అడిగితే మనకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అందుకుగాను కీర్తనలు 128:1 చదువుకుందాము. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గంలో నడుచు నరులు ధన్యులు. చూడండి, పునీత అంతోని వారు ప్రభువు యొక్క భక్తుడు, ఆయన యొక్క మార్గంలో నడిచినటువంటి భక్తుడు. అందుకే ఆ భక్తునికి అద్భుతాలు చేసేటటువంటి గొప్ప వరాన్ని సాక్షాత్తుగా మన యేసుక్రీస్తు ప్రభుల వారే ఇచ్చి ఉన్నారు. మరి మనం దేవుని యొక్క నిజమైనటువంటి భక్తులమా, ఆరకోర విశ్వాసం కలిగినటువంటి భక్తులమా, వారు వీరు చూస్తున్నారు అని చెప్పేసి వారి కోసము వీరి కోసము కనపరిచేటటువంటి భక్తిని కలిగినటువంటి భక్తులమా, యేసు ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ కూడా పాపం చేసేటటువంటి భక్తులమా, లేకపోతే ఆయనను నమ్ముకున్న తర్వాత ఆయన మీద విశ్వాసము ఉంచుకున్న తర్వాత పాపంలో పడినటువంటి భక్తులమా అని చెప్పేసి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి.
చూడండి, మనలాగే సామాన్యమైనటువంటి పునీత అంతోని వారు ఎంత భక్తుడు అంటే ఎటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆజ్ఞను మితిమీరినటువంటి భక్తుడు కాదండి. ఆయన యొక్క దైవ సంబూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించినటువంటి భక్తుడు కాబట్టే ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రేరణ ద్వారా, ఆయన యొక్క సహాయం ద్వారా ఎన్నో అద్భుతాలను నేటికి కూడా కనపరుస్తున్నారు పునీత అంతోని వారు. కావున మనం కూడా ఈ మంగళవారం రోజున ఆ స్త్రీకి, ఆ బిడ్డకు జరిగినటువంటి ఆ అద్భుతాలను మన కుటుంబాల్లో కూడా జరగాలని మన అందరం కూడా తండ్రి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఆ పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఈ మంగళవారం రోజున మన సాటి వారి కోసము, మన ప్రియమైన వారి కోసము, మన కుటుంబం కోసము, మన దేశం కోసము, మన కోసము ప్రార్థన చేసుకుందాము. దేవుడు మన అందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.